ఓం శ్రీ మాత్రే నమః. జూలై నెల చివరి వారంలో వృషభ రాశి వారి దశ తిరగబోతోంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. వీరి జీవితంలో పెను మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. జూలై నెల చివరి వారంలో వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చక్కటి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచిని కూడా ఈ వృషభ రాశి వారు కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి. ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు రాబడతారు. మీ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది. మీకు అదృష్ట యోగం కొనసాగుతుంది. మీ కుటుంబంలో శుభాలు జరుగుతాయి. మనసు పెట్టి కృషి చేస్తే అనుకున్నది సాధిస్తారు. ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా విజయం సాధిస్తారు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నత స్థితి కనిపిస్తుంది. బుద్ధి చతురతతో వివాదాలు అవకాశం లేకుండా ఉన్న కార్యక్రమాలను పూర్తి చేయాలి. వ్యాపారంలో ఉత్సాహంతో పనిచేస్తే మేలు. మంచి విజయం లభిస్తుంది. సూర్య ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ జీవితం ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుందండి. ఈ రాశి వారికి వృత్తిపరంగా మీకు ఒక స్వర్ణయుగం అనే చెప్పాలి. మీ 9వ మరియు 10వ ఇంటికి అధిపతి మీ రాశికి యోగకారకుడైనటువంటి శని 11వ వంట లాభ ఇంట్లో ఉండడం చేత మీ కష్టానికి తగ్గ గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతులు, జీతాల పెంపు లేదా మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ వంటివి జరిగే బలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి తోడు 10వ ఇంట్లో రాహు సంచారం వలన మీకు ఆకస్మికంగా కొత్త అవకాశాలు, ఉన్నత పదవులు అందిస్తుంది. మీ ప్రతిష్ట మరియు సామాజిక గౌరవం పెరుగుతాయి. అయితే రాహు ప్రభావం కారణంగా కార్యాలయంలో కొంత రాజకీయ వాతావరణం అయితే ఏర్పడుతుంది. కాబట్టి పై అధికారులు మరియు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పనిపైన మాత్రమే మీరు దృష్టి పెట్టడం మంచిది. ఆర్థికంగా మీకు ఈ నెల అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పాలి. మీ 11వ ఇంటి అధిపతి అయిన గురువు మీ యొక్క 2వ ఇంట్లో అంటే ధని ఇంట్లో ఉండడం చేత ఒక అద్భుతమైన యోగం మీకు కనిపిస్తుంది. ఇది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ను గణనీయంగా పెంచుతుంది. కుటుంబం ద్వారానో లేదా వారసత్వంగానో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. బహుళ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా చాలా మంచి లాభాలను ఇస్తాయి. జూలై నెల 26 తర్వాత మీకు రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ధనస్థానంలోకి ప్రవేశించడం వలన ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది.
ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని భవిష్యత్తు కోసం పొదుపు లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవచ్చు. మీ 4వ ఇంట్లో కేతువు సంచారం వలన ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఒంటరితనం, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో సంబంధాల్లోనూ లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఈ సమయం కుజుడి ప్రభావం కారణంగా గృహంలో చిన్న చిన్న వాదనల అభిప్రాయాలు భేదాలు కూడా రావచ్చండి. అయితే జూలై 16న మీ యొక్క 4వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మీ యొక్క 3వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీరు గృహ సంబంధిత విషయాల్లోనూ మరింత ధైర్యంగాను మరియు చొరవ కూడా చూపిస్తారు. ఇది తోబుట్టువులు మరియు తల్లిగారితో మీ యొక్క సంభాషణను కూడా మెరుగుపరుస్తుంది మరియు చిన్న ప్రయాణాలకు కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందువలన వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం అయితే వీరు కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటారు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.